వెల్కమ్ టు ఏఎన్ఎన్ న్యూస్. విద్యాయాత్ర కార్యక్రమంలో భాగంగా నేడు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మోడర్న్ హై స్కూల్లో జరిగిన కార్యక్రమంలో పట్టణంలోని మోడర్న్ హై స్కూల్, మోతీనగర్ హై స్కూల్, బీపీహెచ్ఎస్, టీడీగుట్ట హై స్కూల్, ఎస్ఎస్ గుట్ట హై స్కూల్, బోయపల్లి హై స్కూల్, ఏనుగొండ హై స్కూల్, అప్పన్నపల్లి హై స్కూల్, ఎంబీసీ ఉన్నత పాఠశాల, షాబజార్ ఉన్నత పాఠశాల మరియు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఎమ్మెల్యే ఆత్మీయ కానుక కింద డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్స్ అందించారు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. ఈ సందర్భంగా 557 మంది విద్యార్థులకు ఈ స్టడీ మెటీరియల్స్ అందించారు. Freshers have been attending in this program. I thank all the teachers and the students who have participated in the program. నేను మీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, మహబూబ్ నగర్. సమాజంలో ఉత్తమంగా మీరు తెచ్చుకోవాలంటే మంచితనం, మొండితనం రెండు ఉండాలి. మంచితనం మనుషుల మీద ఉండాలి, మొండితనం కార్యదీక్షతలో ఉండాలి. అతి మొండితనం పరిస్థితి. Are sometimes called as representative elements based on their abundant availability in the nature. Is it justified? Why? Consider elements sodium and magnesium from any block. We can observe that the ocular shell of these elements are increasing. So, they can use the electrons in valence shell to get this stability. Consider the elements oxygen and fluorine from neutron. We can observe that the outer shell of these elements are increasing. They can gain electrons to get the stability. Therefore, S-block and P-block elements are chemically reactive to obtain stable electronic configuration. ఈ ప్రోగ్రాం ద్వారా పిల్లల్ని కలుసుకోవచ్చు, టీచర్స్ని కలుసుకోవచ్చు, పేరెంట్స్ని కలుసుకోవచ్చు. అలాగే ఏ పాఠశాలలో మనకు లోటుపాట్లు ఉన్నాయి, తక్షణమే మనం చేయాల్సిన పనేముంది, టాయిలెట్స్ బాగాలేవా, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉందా, లేకుంటే కిచెన్ షెడ్ ప్రాబ్లం ఉందా, ల్యాబొరేటరీస్ కావాలన్నా, పిల్లలకి ఇంకేమైనా కావాలన్నా, ఇవన్నీ కూడా పర్సనల్గా విజిట్ చేస్తే ఒక అవగాహన వస్తుంది. అలాగే మేము గర్వంగా చెప్పుకోగలుగుతాం, ఇప్పుడు ప్రపంచంలో భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో ఎవరికీ లేనటువంటి ఒక టెక్నాలజీ, ఒక సదుపాయాన్ని మన మహబూబ్ నగర్ పిల్లలకు ఈరోజు మీకు ఇవ్వబోతా ఉన్నాం. నిన్న కొన్ని స్కూల్స్ లో ఇస్తున్నాం, ఈరోజు ఈ పిల్లలకి 11 పాఠశాల పిల్లలకి ఇస్తున్నాం, ఉచితంగా ఇస్తున్నాం. మొత్తం మన 10th క్లాస్ సిలబస్ ఏదైతే తెలంగాణ రాష్ట్ర సిలబస్ ఉందో దాన్ని 2D 3D యానిమేషన్స్ చేసి వాటిని పుస్తక రూపంలో తీసుకొని వచ్చి అది మన పిల్లలకి ఉచితంగా ఇస్తా ఉన్నాం. దీని వెనక ఎంతో మంది కృషి ఉంది, 3-4 సంవత్సరాల శ్రమ ఉంది. ఎంతో మంది టీచర్స్, యానిమేషన్ చేసేవాళ్ళు, అకాడమిక్ వర్క్ చూసేవాళ్ళు, వాళ్ళందరూ కూర్చొని ఒక ప్రయోగాత్మకంగా దీన్ని తీసుకొస్తా ఉన్నాం. పోయిన సంవత్సరం కొన్ని స్కూళ్ళ విద్యార్థులకు ఇచ్చినాం. దాదాపుగా నాకు తెలిసి 1,00,000 మంది విద్యార్థులకు ఇది ఇచ్చినాం. వనపర్తిలో ఇచ్చినాం, సిద్దిపేటలో ఇచ్చినాం, మునుగోడులో ఇచ్చినాం,
ఎక్కడెక్కడైతే దాతలు ముందుకొచ్చి మేము ఇస్తాం మా పిల్లల కంటే వాళ్లకు మనం ఇస్తా ఉన్నాం. సో మహబూబ్ నగర్ లో ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నా బాధ్యతగా విద్యను మహబూబ్ నగర్ లో మొత్తం జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానం రావాలి, మన విద్యార్థులకు అన్ని అందుబాటులోకి రావాలి, అన్ని సదుపాయాలు వాళ్ళకి కల్పించాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ పుస్తకాల పంపిణీ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దీనికి మొత్తం జిల్లా కలెక్టర్ గారు, జిల్లా యంత్రాంగం, మన డిఈఓ గారు, తర్వాత మిగతా అధికారులు, హెడ్ మాస్టర్స్, టీచర్స్ అందరూ కూడా కోఆపరేట్ చేస్తూ ఉన్నారు. నిజంగా ఇది సంతోషదాయకం. ఒక స్పిరిట్ చూస్తా ఉన్నాం ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లాలో విద్యాశాఖలో. ఎట్టి పరిస్థితుల్లో మనం మంచి రిజల్ట్ తీసుకురావాలి, మన పిల్లలకి మంచి విద్య అందించాలన్న తపన అందరిలో ఉంది. కాకపోతే కొన్ని లోపాలు ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లం ఉంది, వాటిని సరిచేసే కార్యక్రమం మేము చేస్తాం. ఇంకొక ముఖ్యమైన విషయం, సంతోషకరమైన విషయం ఏంటంటే మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు నిన్ననే ఒక జీవో పాస్ చేశారు. మా దగ్గరకు వచ్చింది, మా ఎస్డిఎఫ్ ఫండ్ అని ముఖ్యమంత్రి గారు మా ఎమ్మెల్యేలకు ఇస్తారు, నియోజకవర్గానికి ఇంత అని. దాంట్లో మన నియోజకవర్గానికి 2 కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం స్కూల్స్లలో మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది, వారు ఒప్పుకోవడం జరిగింది. అంటే మన గవర్నమెంట్ పాఠశాలలో ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా, నీళ్లు లేకున్నా, లేకుంటే షెడ్స్ లేకున్నా, ల్యాబ్స్ లేకున్నా, ఇవన్నిటికి కూడా మనకు ఫండ్స్ ఇచ్చే వెసులుబాటు మన ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు. అందుకే మేము కూడా ధైర్యంగా స్కూల్స్ కు పోయి మీకు ఏమి ఇబ్బంది ఉంది అని చెప్పి అడగగలుగుతా ఉన్నాం. 10 సంవత్సరాల్లో విద్య కొద్దిగా నిర్లక్ష్యం కాబడింది కాబట్టి ఈ రోజు మేము ఆగమేఘాల మీద ఈ విద్య ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ దాన్ని పెంచబోతా ఉన్నాం, పెంచుతా ఉన్నాం. సో ఇది స్థూలంగా మేము చేయాల్సిన పని. ఇప్పుడు